హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇన్ని రోజులు చాలా బిజీగా ఉండి స్టోరీస్ టైంకి ఇవ్వలేకపోయాను. ఇక ఇప్పటి నుండి స్టోరీస్ టైంకి వస్తాయి, కానీ ఈ వారంలో ఇంకో రోజు ఊర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు స్టోరీస్ ఇవ్వడం కుదరదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేమ మధురిమ. కిందకి వచ్చిన దక్ష్ ఎదురుగా మధు రంగమ్మతో గొడవ పడుతూ కనిపించింది. కళ్ళు చిన్నవి చేసి దగ్గరికి వచ్చి వాట్ హ్యాపెన్ అని రంగమ్మని చూస్తూ అడిగాడు. అది బాబు, నేను సిరమ్మ గారికి పాల గ్లాస్ తీసుకెళ్తుంటే నా చేతిలో నుండి లాక్కొని పాలు తాగేసింది. ఇవి సిరమ్మకని చెబుతుంటే గొడవ చేస్తోంది అని చెప్పగానే ఎలాంటి భావం లేకుండా ఇంకో గ్లాస్ తీసుకెళ్ళు తనకి అని చెప్పి మధుని షార్పుగా చూస్తూ వెళ్ళిపోయాడు. రంగమ్మకి కోపం వస్తుంటే మధుని కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. దక్షకి కాఫీ, దక్షితకి పాలు రెడీ చేసి తీసుకొచ్చిన రంగమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా కాలు మీద కాలేసుకొని ఊపుతూ పేపర్ చదువుతూ ఉంది మధు. బాబు ఎవరిని పట్టించుకోడు కాబట్టి నార్మల్గా మాక్ బుక్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. బాబుగారు ఇదిగోండి కాఫీ అంటూ కాఫీ కప్ని దక్ష్ ముందుకు చాపింది. అతను చూపు తిప్పకుండానే కప్ అందుకున్నాడు. ఎదురుగా ఉన్న మధు దక్షితకి పాలు తీసుకెళ్లాలని రూమ్కి వెళ్తుంటే చిటికేసింది. అదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ తలెత్తలేదు. ముందుకు వెళ్లేదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది రంగమ్మ కోపంగా. నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తీసుకురా త్వరగా అంటూ ఆర్డర్ వేస్తుంటే, నేను ఈ ఇంట్లో మనుషులకి పని మనిషిని, నీకు కాదు అని ఘాటుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. రంగమ్మ బుల్షిట్ అని సోఫాని తన్ని అక్కడి నుండి తన రూమ్కి వెళ్తుండగా కాలికి ఏదో అడ్డుపడి బొక్కబోర్లా పడిపోయింది మధు. ఏం అడ్డుపడింది అనుకుంటున్నారా? మధు చేసేవన్నీ కోపంగా ఓరకంట గమనిస్తున్న దక్ష్ పక్కన టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్కి చెయ్యి తాకించి వెళ్ళిపోయాడు. అది దొర్లుకుంటూ వెళ్ళి మధు కాళ్ళకి అడ్డుపడి కింద పడేలా చేసింది. పాప చేసేవి చూస్తుంటే బాబుకి బీపీ మీటర్ క్రాస్ అవుతుంది, కానీ ఫ్రెండ్ ఫేస్ చూసి వదిలేస్తున్నాడు. తన లైఫ్ని దారిలోకి తెచ్చేదాకా ఊరుకోడుగా మన దక్ష బాబు. అమ్మ అంటూ బొక్కబోర్లా పడడం వల్ల ముక్కులో నుండి బ్లడ్ వస్తుంటే ఏడుస్తూ లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, ఉన్నా తనని పట్టించుకునేవారు కాదేమో. రూమ్కి వెళ్ళిన మధు తన కాలికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్నా కానీ పక్కనే ఉన్న బాలాజీ ఆమె ఏడుస్తున్నా పట్టించుకోలేదు. ఏమైందని అడగట్లేదని కోపం నశాలాని కంటింది. ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టింది. అయినా కానీ పట్టించుకోకపోవడంతో కోపంగా వెళ్ళి బాలాజీ కాలర్ పట్టి, అసలేమనుకుంటున్నావు? నేనొక మనిషిని, ఇంట్లో ఉన్నానని కూడా లెక్కలేదా? నా కాలికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది, అయినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. అంత కానిదాన్ని అయిపోయానా? నన్ను కనీసం మనిషిలా కూడా ట్రీట్ చేయవా? అలాంటప్పుడు ఎందుకు ప్రేమించావురా అని అరుస్తుంటే కాలర్ని విడిపించుకొని, నువ్వు ఇలాంటి దానివని తెలియక ప్రేమించాను. నన్ను నా ఫ్రెండ్ని విడదీస్తావని తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నాను. వాడు నా మనసు తెలుసుకొని మనిద్దరికి పెళ్లి చేశాడు. నీ మనసులో ఇంత కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని వాడికి తెలీదుగా. ఎప్పుడైతే అవన్నీ తీసేసి నాతో ప్రేమగా ఇంట్లో వాళ్ళతో కలివిడిగా ఉంటావో అప్పుడే నిన్ను ఏలుకుంటాను. గుర్తుంచుకో, నేను మాత్రమే కావాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. ప్రేమిస్తే మనిషినే కాదు, అతని మనసులో ఏముందో తెలుసుకొని అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ని కూడా ప్రేమించాలి. అలా కాకుండా నీ స్వార్థానికి నువ్వు బ్రతుకుతానంటే నేను నీతో పాటు ఉండను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. గెంటుకుంటూ అతనంత బాధపడుతున్నా కానీ అర్థం చేసుకోకుండా అరుస్తున్న మధుని చూస్తుంటే చిరాకొస్తోంది అతనికి. వెళ్ళిన బాలాజీని కోపంగా చూసి వెళ్ళిపోయింది మధు. పైనుండి అంతా గమనిస్తున్న దక్షిత రంగమ్మ పాలు తీసుకుని లోపలికి రాగానే, అసలేం జరిగింది పిన్ని గారు? ఏం గొడవ జరుగుతోంది? ఏం చెప్పమంటారమ్మా? నీకు పాలు కాచి తీసుకొస్తుండగా ట్రేలో ఉన్న గ్లాస్ని లాక్కొని తాగేసింది. నేను మీకని చెబుతున్నా వినలేదు. నాతో గొడవ పెట్టుకుంటోంది. ఆవిడ గారు ఈ ఇంట్లో మినిస్టరా? మేడం గారికి టైం టు టైం సేవలు చేస్తున్నావు అని మాట్లాడితే కోపం వచ్చి ఈ ఇంటికి నీకేం సంబంధం అని మాట్లాడాను అంతే. అప్పుడే దక్షబాబు కిందకొస్తూ కనిపించారు.
ఏం జరిగిందని అడిగితే విషయం చెప్పాను. బాబుగారు ముందే కాలు మీద కాలేసుకొని ఊపుతూ పేపర్ చదువుతోంది. ఆయనకేమనిపించిందో ఏంటో తనని కింద పడేలా చేశారంట. నవ్వింది రంగమ్మ. పిన్నిగారు అలా నవ్వితే ఎలా చెప్పండి? పాపం తను కింద పడి బాధపడుతుంటే మీరు నవ్వుతున్నారా అని కాస్త కోపంగా అంటుంటే, మీరు ఇంత మెత్తగా ఉన్నారు కాబట్టే ఆవిడ గారు మిమ్మల్ని అలుసుగా తీసుకొని మీ మీదకి అరుస్తోంది. మీ ఇంట్లో ఉంటూ మీ మీదకి పెత్తనం చెలాయిస్తోంది. పాపం బాలాజీ అయ్య గారు చాలా మంచివారు. ఆయనకి మంచి భార్య దొరకలేదు అని బాధపడుతూ వెళ్ళిపోయింది రంగమ్మ. రంగమ్మ ఇచ్చిన పాలని సిప్ చేస్తూ తనని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంది దక్షిత. తన పాలు తాగిన కాసేపటికి మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసింది. అమ్మ సిరి, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేంటమ్మా, మీ అల్లుడు గారు చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా బాగున్నాను. అబ్బో, నా అల్లుడు గురించి ఇప్పుడు అర్థమవుతుందా అంటుంటే మోది తిప్పేసుకుంది. ఏంటి మాట్లాడావు? అవును, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సరే కానీ అన్నయ్య పెళ్ళి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఊర్లోకి ఎప్పుడొస్తావు? నన్ను ఈయన ఎక్కడికి పంపించాలా లేరు. మీరు పెళ్ళైతే పెట్టుకోండి. అదేంటి, నువ్వు అల్లుడు గారు లేకుండా నిశ్చితార్థం ఎలా జరిపిస్తాం? మంచి రోజు చూసుకొని పంతులు గారితో మాట్లాడి అల్లుడి గారికి కాల్ చేస్తాను. మా ఆడపడుచుని తీసుకొని రండి. సరే అమ్మా, ముందైతే మీరు ప్రిపేర్డ్గా ఉండండి. తర్వాత మేము వస్తాం కానీ ఆయన చాలా బిజీగా ఉంటున్నారు. సరే సిరి, నువ్వు జాగ్రత్త. అల్లుడు గారు చెప్పిన మాట విను. సరే అమ్మా అంటూ కాల్ కట్ చేసింది. ఇక రూమ్లో ఒక్కదానికి బోరు కొడుతుంటే కిందకెళ్ళింది దక్షిత. దెబ్బ తగిలిన కాలికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ కనిపించింది మధు. అయ్యో వదిన, కాలికి ఏమైంది అని దగ్గరికెళ్ళి ముట్టుకోబోతే తన చేతిని నెట్టేసి, డోంట్ టచ్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ అరిచి తన కాలిని వెనక్కి లాక్కుంది. ఎందుకంత కోపం వదిన? నేను నిన్నేమన్నానని? బాలాజీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం తెలుసా? అన్నయ్య చాలా మంచివారు. ప్లీజ్ ఆయనని అర్థం చేసుకొని మసులుకో వదిన. నువ్వు ఇలా టిపికల్గా ఉంటే చాలా బాధేస్తుంది అంటుంటే తన మాటలేం పట్టనట్లు కాలికి బ్యాండెడ్ వేసుకొని తలెత్తి దక్షితని చూసి, ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? ఎందుకు ఊరికి వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెడతావు? నీ పని నువ్వు చేసుకో. నా మొగుడితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెబితే వినే స్టేజ్లో నేను లేను. ముందు మీ ఆయన ప్రవర్తనని మార్చుకో, తర్వాత నాకు చెప్పు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. ఆమె మాటలకి బాధగా హాల్లోనే కూర్చుండిపోయింది దక్షిత. తనని ఎందుకు మందలిస్తున్నావు సిరి? తన గురించి నీకు తెలుసుగా. చాలా గడుసుది. మంచి చెప్పినా తనకి కోపం వస్తుంది. నీకేం అవసరం లేదు. వాళ్ళ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే వాడికి కోపం వస్తుంది. అది కాదత్తా, పాపం అన్నయ్యకి తల్లి తండ్రి లేరు. కనీసం భార్య అయినా అర్థం చేసుకునేది దొరుకుతుంది అనుకున్నాను, కానీ తను ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అన్నయ్యకి ఎన్ని దెబ్బలు తగిలాయో చూసావుగా. అయినా కానీ తన మీద కన్సర్న్ లేకుండా వాళ్ళ పేరెంట్స్ గురించే ఆలోచిస్తుంది అని మాట్లాడుతుండగా మధు అంటూ అరుస్తూ లోపలికొచ్చారు. ఉలిక్కిపడి చూశారిద్దరు, సుహాసిని, దక్షిత. ఎదురుగా కోపంగా కనిపిస్తున్న ఇద్దరు ఎవరో తెలియని వ్యక్తులని చూసి భయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత. ఎవరు మీరు అనింది సుహాసిని కంగారుగా. వాళ్ళ మాటలేం పట్టనట్లు మధులిక అంటూ మళ్ళీ అరిచారు. పరిగెత్తుకుంటూ వద్దామనుకుంది కానీ వాళ్ళు సపోర్ట్ చేయక గెంటుకుంటూ వచ్చి అన్నయ్య, డాడ్ అని వాళ్ళని హత్తుకుంది ఏడుస్తూ. అమ్మ మధు, ఏమైందమ్మా? అసలేం జరిగింది అని బాధగా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించింది. వాళ్ళన్నయ్య కోపంతో, చెప్పాను కదా డాడ్, ఇది ఎవడినో లవ్ చేసింది. వాడిని కొట్టి దీన్ని తీసుకొస్తే వాడి ఫ్రెండ్ వచ్చి నన్ను కొట్టి దీన్ని లాక్కుపోయాడు. తెలిసింది కదా, మళ్ళీ అడుగుతారే. అన్నయ్య చెబుతుంది నిజమేనా మధు? అవును డాడ్. అయితే నువ్వు హ్యాపీగా ఉన్నావా? లేను డాడ్. అయితే మరి ఇక్కడ ఉండడం దేనికి? పద మాతో పాటు అని తన చెయ్యి పట్టుకోబోతే, నేను ఎక్కడికి రాను అన్నయ్య, ఇక్కడే ఉంటాను. నేను ఆయనని ప్రేమించాను. అంటే మాకిష్టమండనవసరం లేదా? అది కాదన్నయ్య, మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆయన గారి ఫ్రెండ్ బలవంతంగా తీసుకొచ్చి ఆయనతో పెళ్లి జరిపించారు. మరి మేము ఒప్పుకోకపోతే? ప్లీజ్ అన్నయ్య, ఆయనతో నా పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి జరిగాక మీతో నేను ఎలా రాగలను? అయితే సరే, అల్లుడి గారిని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు మధు ఫాదర్. ఏంటి తీసుకెళ్లేది? మార్కెట్లో దొరికే వస్తువు అనుకుంటున్నారా? నీ కూతురు కావాలనుకుంటే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో, అంతేగాని నన్ను తీసుకెళ్తా అనడానికి నీకేం హక్కుంది? అసలు నువ్వెవడ్రా నన్ను తీసుకెళ్ళడానికి? అన్నాడు బాలాజీ అప్పుడే తన రూమ్ నుండి బయటకొస్తూ. అలాంటప్పుడు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ కూతురు ఇలాంటిదని తెలియక చేసుకున్నాను. తెలిస్తే దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళేవాడిని కాదు. మరిప్పుడు దాని జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? నన్నడుగుతారే, దాన్ని అడిగి అప్పుడు డిసిషన్ తీసుకోండి. నాకేం బాధ లేదు. ఒకవేళ మీతో వస్తానంటే చాలా సంతోషం. అది ఇక్కడుంటే నాకు కూడా నచ్చట్లేదు. నీ కూతుర్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రేయ్, నా కూతుర్ని దరిద్రం అంటావా అని బాలాజీ మీదకి చెయ్యెత్తగానే గాలిలో ఉండగానే ఆగిపోయింది ఆ చెయ్యి. ఎవరు పట్టుకున్నారా అని తల తిప్పి చూసిన బాలాజీ ఇటు మధు తండ్రి ఎదురుగా నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ కనిపించాడు దక్ష్. అతన్ని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్టార్ హీరో దక్ష్ బల్దేవ్ మల్హోత్రా అని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా అతని చేతిని విసిరికొట్టి, హౌ డేర్ యూ హిట్ మై ఫ్రెండ్ అంటూ అరిచాడు. అతని అరుపుకి వెనకడుగు వేశాడు మధు తండ్రి. మధు అన్నయ్యకైతే నోట మాట రావట్లేదు. ఎందుకంటే దక్ష్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఇంటికొచ్చి కొట్టిన కటౌట్ కూడా అదే అని గ్రహించాడు. చెల్లి కోసం హీరోతో ఫైట్ చేయాలా లేక అభిమానంతో కాంప్రమైజ్ అవ్వాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు మధు అన్నయ్య అభిజిత్. గెట్ లాస్ట్. ఇంకొకసారి నా ఇంటి ఛాయలకు వచ్చారంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తా. సెక్యూరిటీ అంటూ అరిచాడు. దక్ష్ సార్ అంటూ అతని ముందు చేతులు కట్టుకొని భయంగా నిలబడ్డాడు. వీళ్ళని లోపలికి ఎందుకు అలో చేశావు? అది సార్, బాలాజీ సార్ పేరు చెబితే పంపించాల్సి వచ్చింది. ఇంతకుముందు మధు ఫాదర్ బ్రదర్ ఇంటిని చూసి షాక్ అయ్యారు. ఈ ఇల్లు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్దో అనుకున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎలాగో పంపించరని నైస్గా బాలాజీ పేరు చెప్పి లోపలికి పంపించేలా చేశారు. ఇక హీరో మాట్లాడుతున్న మాటలు వాళ్ళ చెవులకి ఎక్కట్లేదు. ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప ఎదురుగా ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి చూస్తున్న వాళ్ళ కళ్ళు పత్తికాయలయ్యాయి. వితిన్ సెకండ్స్లో మీరు బయట ఉండాలి, లేకపోతే సెక్యూరిటీని పెట్టి గెంటించేస్తాను అంటూ అరిచి అక్క నుండి వెళ్ళిపోయాడు. చూస్తున్న దక్షిత, సుహాసిని షాక్లోనే ఉన్నారు. బాలాజీ తన ఫ్రెండ్ చెప్పిన సమాధానానికి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిన దక్షిని కడుపు మంటతో చూస్తూ ఉంది. నన్నే కాకుండా నా వాళ్ళని నానా మాటలు అన్నాడని. డాడ్ ఏంటి మాట్లాడరు? అన్నయ్య ఏమైందిరా అలా విగ్రహంలా నిలబడ్డావు అనింది భుజం మీద చేయి వేసి ఊపుతూ. నేను అభిమానించే హీరో ఇల్లు ఇదా అన్నాడు. సో వాట్ అనింది రెక్లెస్గా. మధు నీకిష్టమైతే ఇక్కడ ఉండు, లేకపోతే మాతో పాటు వచ్చేయి. అంతేగాని ఇలా గొడవపడి నీ దాంపత్య జీవితాన్ని పాడు చేసుకుంటానంటే అది నీ ఇష్టం అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయారు. ఒక మనిషిని అభిమానిస్తే కోపం కూడా ప్రేమగా మారుతుందా అనిపించింది మధుకి. వెళ్తున్న వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోయింది మధు. భర్త గారు ఎటుగాని టైంలో వచ్చారేంటి అని ఆశ్చర్యంగా రూమ్కి వెళ్ళిపోయింది దక్షిత. ఏంటండో శ్రీవారు ఈ టైంలో ఇంటికి వచ్చారు? మీరు షూట్లో ఉన్నారుగా, ఏ రాకూడదా? రాకూడదని నేను అన్నానా? ఈ టైంలో ఎందుకు వచ్చారు అంటున్నాను. రెడీ అవ్వు, ఊర్లోకి వెళ్ళాలి. ఎందుకు అనింది అయోమయంగా. ఊర్లో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది. రేపు హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది, అందరం వెళ్తున్నాం అని చెప్పి కాల్ వస్తే మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. నా మొగుడు బంగారం, నా కోసం ఊరి వాళ్ళందరికీ హాస్పిటల్ కట్టిస్తున్నారు అని వెళ్తున్న దక్షిని చూస్తూ చేతులతో మెటికలు విరిచింది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.